మంగళగిరిలోని రామనాథం చినకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం 110వ నేత్ర పరీక్ష శిబిరం జరిగింది. నేత్ర పరీక్షలు చేయించుకుని కళ్ళజోళ్లు అవసరం ఉన్న 50 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాసులు రెడ్డి, మంగళగిరి సత్యసాయి సేవా సమితి ప్రతినిధి డాక్టర్ రామారావు, వాకర్స్ జోన్ పర్సన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆలపాటి రాధిక, స్వర్ణలత, మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామివారి ఆలయ కమిటీ సెక్రటరీ రామనాథం పూర్ణచంద్రరావు తదితర పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దినచర్యలో భాగంగా ధ్యానం, వాకింగ్ చేయటం, శాకాహారం తీసుకోవటం వలన శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు సూచనలను చేశారు. అలానే సెల్ ఫోన్ వాడకం కారణంగా పిల్లల మానసిక ఎదుగుదలలో వస్తున్న మార్పులు, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వలన సమాజంలో జరుగుతున్న అనర్థాల గురించి వివరించారు. వృద్ధుల సేవాశ్రమంలో ప్రతిరోజు వృద్ధులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటుతో పాటు నిర్విరామంగా ప్రతి నెల నేత్ర పరీక్ష శిబిరం నిర్వహిస్తూ కళ్ళజోళ్లు అవసరమైన వారికి కళ్ళజోళ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావుకు పలువురు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నడవడం నేర్చుకుంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువగా ఆరోగ్యకరంగా మనం జీవించవచ్చు. సో ఆరోగ్యకరంగా ఈ హాస్పిటల్స్కి లేకపోతే ఇంకోరి మీద ఆధారపడి వాళ్ళు నాకేం చేయడం లేదు అనే ఒక రకమైన బాధ మీద జీవించడానికంటే మనలో ఉన్న శక్తిని మనం గుర్తించి దాన్ని ఉపయోగించుకొని ఆ శక్తి మీద మనం నడవగలిగితే మాత్రం ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు యాక్చువల్గా రాధికమ్మ గారు వాకర్స్ ఇంటర్నేషనల్ మంచి సపోర్టరు, వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖరరావు గారు బాగా ఇన్వాల్వ్ అవుతారు, ప్రోగ్రామ్ చేస్తారు. అదే లావణ్య, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ ఏరియాలో మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. మామూలుగా అయితే బీపీ, షుగరు అవి ఎట్లా వస్తాయి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలా, ఎముకలు ఏ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలా, ఎముకలు పటిస్థితి అయింది, ఇట్లా మెడికల్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడతారు. అది మీ దాకా వస్తుందో లేదో నాకే తెలియదు, కానీ అసోసియేషన్ మాత్రం కంటి పరీక్షలు కూడా చేస్తుంది. ఇక్కడ చేసినట్టే మన ఎక్కువ పార్క్ వాళ్ళు కానీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళకి మంచి చూపు చూడాలని, వాళ్ళ ఆరోగ్యం అయితే జీవన విధానం అయితే బాగుండాలని పరిస్థితులు అయిపోయాయి. పూర్వకాలంలో వాళ్ళకి ఇక్కడి నుంచి దగ్గరికి చిన్న చిన్న గ్రామాలు కూడా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆ తర్వాత కాలంలో సైకిల్ వాడుకున్నవాడు. వాడు సైకిల్ అంటే కనుమరుగా అయిపోయింది. ఏదో చిన్నపిల్లలు బుడపిల్లలకి ముచ్చట పోతుంది సైకిల్ కొనిస్తున్నా కానీ ఇంకా ఆ స్థాయికి వచ్చి దాటిందంటే సైకిల్ వాడటం అనేది చాలా లామాస్గా ప్రజలు ఎవరు చూస్తారు, ఎవరు నామాస్గా విషయం అయిపోయింది. అదే వాళ్ళ మధ్యన కొన్ని వీడియోలు చూశాను. యూరోప్ కంట్రీ లాంటిలో సైకిల్కి పెద్ద స్టాండ్ ఉంటాయి. సైకిల్కి ఒక రోడ్డుకు ట్రాక్ సపరేట్గా వాటర్ మన ఫుట్బాల్ ఎలాగ ఉంటాయో సైకిల్ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పాయింట్ రోడ్డుకి. అది మరి గొప్ప గొప్ప కంట్రీలు అనుకుంటాం. అక్కడ మనకి సైకిల్ రోడ్డుకి సగం అందరూ వాడతారంటే ఏదో మరీ లాంగ్ వెళ్ళాల్సి వస్తే వెహికల్స్ అనేది పెట్రోల్ వెహికల్స్ ఇతర సైకిల్ వాడటానికి ఒక స్టాండ్లో 100 పార్కింగ్ చేసిన సైకిల్ కొన్ని వీడియోలు నేను చూశాను. ఇది యూరోప్ దేశాలు. మరి ఆడు చూసుకుంటాం కదా, మనకుండా అలవాటు మరి అక్కడ వాడుతున్నాం కానీ ఇక్కడ మనకి సైకిల్ వాడటం అనేది అయిపోయింది ఆ తరం. ఇంకా అంటే మానసిక స్థితి అలా మారిపోయింది. ఇంకా అనేక విషయాలు మనకి ప్రస్తావనకు వచ్చేసి సమయం చాలా అవుతుంది. కానీ మన గతం యొక్క జీవన విధానం అద్భుతమైన జీవన విధానం అని నేనైతే తెలుసుకున్నాను. ఈ ఆర్భాటాలు అందుబాటులో లేకుండా జీవితంలోకి ఎక్కడే పరుగులు లేకుండా ఎవరికి ఒకరోజు కూడా సెలవు లేకుండా పని చేయగలుగుతున్నాం. అవసరం లేదు, సెలవైనా తీసుకోవాల్సిన అవసరం కలగకుండా శరీరం పని చేయించుకోవడానికి చేసుకోవడానికి అవకాశం ఇస్తుందంటే మన ప్రాచీన జీవన విధానం గొప్పదని గుర్తించి ఆ పని చేస్తుంటాను. నేను ఇక్కడ బోర్ని పంపండి మా లోపల
దాంట్లో ఆసనాలు చేతులు పెట్టారు, మరి ఇంకా అనే రకం కొట్టేటప్పుడు నాకు గుర్తొస్తుంది. ఒక్క బౌలింగ్ ప్రక్రియలోనే అన్ని ఆసనాలకి సపరేట్ చేయాల్సింది. ఒక ఆసనం తర్వాత మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇంకో ఆసనంలోకి వెళ్ళాలి. ఇది ఒకే నడుము ఎన్ని టిప్గా ఉంటేనే హ్యాండిల్ కొట్టగలుగుతాం. అంత అద్భుతమైన విషయాలు. కాకపోతే ఏంటంటే ఇవాళ టిక్ పిక్ పిక్ స్విచ్ వేసుకోవడం తప్పితే అసలు ఇది వేరే నామల్స్ అయిపోయింది. ఆ ప్రక్రియ కూడా ఏదో ఆధారపడతా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న రామనాథ వెంకటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఈరోజు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రతి నెలా చేస్తూ ఉంటారు రామనాథన్ గారు. ఇంత మంచి సేవ ప్రతి ఒక్కరూ మనము ఎంతో అభినందించాల్సిన విషయం. మన సార్ని ప్రతిరోజు సేవా కార్యక్రమంలోనే ఉంటారు. అలాగే మధ్యాహ్నం పూట అందరికీ భోజనాలు చేస్తూ మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు తినడానికి కూడా పాపం పెట్టి మరీ పంపిస్తూ ఉంటారు. మంచి సేవ చేస్తున్నారు సార్, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మెడిటేషన్ మనం చేస్తూ ఉంటామండి, ధ్యానం. ఈ ధ్యానం వల్ల ఎంతో ఉపయోగం ఉన్నదో అందరికీ తెలిసిందే. కానీ మన వయసు ఎంత ఉందో అంతసేపు మనం కూర్చోవాలి. ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చోవాలి, మనసులో ఏమీ తలుచుకోకుండా. అలాగే ధ్యానం ఒక్కటి చేస్తేనే సరిపోదు, యోగా కూడా చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ కదలికలుగాన లేకపోతే మనం ఏ పని చేయలేము. అలాగే అందుకనే వాకింగ్ అనేది కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్. మనం ఎంతసేపు నడవాలని రోజు కూడా కనీసం అరగంట అయినా సరే మనం నడవాలి, నడిపించాలి మన పక్కన ఉన్న వాళ్ళని కూడా. అలాగే నవ్వాలి, నవ్వించాలి. ఎవ్రీడే చేయాల్సింది. మనం కొన్ని సార్లు అనుకుంటూ ఉంటాము, అయ్యో ఎన్ని రోజులైందండి నవ్వి అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా రోజు నవ్వే కార్యక్రమం కూడా అది ఎంత పనిచేస్తుందంటే మన బాడీకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీరందరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి, యోగా కూడా చేయాలి. అంటే చేయలేని వాళ్ళు ఇలా ఉన్నా కూడా చేయగలిగిన వాళ్ళందరూ కూడా యోగా చేసుకోవాలి. అదే మన పిల్లలకు కూడా దీని గురించి, ధ్యానం గురించి కానీ ఈ యోగా గురించి కానీ నేర్పించాలి. అంటే మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే వాళ్ళకి తెలియదు అసలుకి. చిన్నప్పటి నుంచి ఏదైతే మనం అలవాటు చేసుకుంటామో అదే పిల్లలు పెద్దయిన తర్వాత మమ్మీ ఇలా చెప్పింది, అలా చెప్పింది, అలాగే. ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఎన్నో చూస్తున్నాము, చాలా వీడియోస్ అవన్నీ వస్తున్నాయండి. దాంట్లో సెల్ ఫోన్స్ ఇస్తేనే అన్నం తినేది, లేకపోతే స్కూల్ నుంచి రాగానే సెల్ ఫోన్లు పట్టుకోవటం, అలాంటి ఇదిలో ఉన్నారు. అయితే టీవీ చూడటం అలా ఉంది. అలా కాకుండా వాళ్ళకి నిద్రలో కొన్ని వీడియో చూసాను, చిన్న బాబు నిద్రపోతూ సెల్ ఇవ్వలేదని నిద్రలో కూడా సెల్ని ఇలా అంటూ ఒక ఇరిటేషన్ అయిపోయి పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. ఒక వీడియో వచ్చింది మొన్న, చూశాను. అప్పటి నుంచి చిన్నపిల్లలకి సెల్ ఇవ్వకూడదని ఇంకెంత భయం వేసిందంటే అది చూస్తుంటేనే నాకు పేరెంట్స్ అంటే ఇక్కడ నేనైతే ఎంతవరకు యోగాలు చెప్పి సంవత్సరం అయితే నేను మేడం గారు వీళ్ళందరికీ రామనాథ వెంకటేశ్వరరావు గారికి నా నమస్కారం. ఈరోజు మేము ధ్యానం, పిరమిడ్ మెడిటేషన్ ధ్యానంలో చేస్తూ ఉంటాం. ఈ ఆశ్రమాన్ని గురించి నాకు 5-6 సంవత్సరాల కిందట ఒకసారి ఇక్కడ మా ధ్యాన కార్యక్రమం చేస్తే వచ్చాం. కానీ వృద్ధాశ్రమం అంటే ఇక్కడ వృద్ధులు ఉంటారేమో అనుకున్నా, కానీ మీరు అన్నదాన కార్యక్రమం చేసే సంగతి నాకు 2022లో మా పత్రిజీ గారి స్మరణోత్సవం, ఆయన చనిపోయినప్పుడు స్మరణోత్సవం జరిగినప్పుడు అప్పుడు చూసి అప్పుడు అసలు ఇంత కార్యక్రమం ఇవి చేస్తున్నారని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పటి నుంచి ఏదో ఒకటి వృత్తాభక్తిగా మనమైనా కానీ సాయం చేయాలని ఈ 2-3 సంవత్సరాల నుంచి నేను ఎక్కువగా ఈ ఆశ్రమానికి రావటం జరుగుతాము. నేను ఈ కళ్ళు చూపించుకోవడానికి కూడా ఇక్కడ ఎందుకు వచ్చానంటే మాది వడ్లపూడి, నా పేరు స్వర్ణలత. రామకృష్ణ సేవాల తరఫున మేము శంకర్ హాస్పిటల్లో క్యాంపులు వెళ్ళాము. నేను అక్కడ చూపించుకోకుండా నాకు ఈ ఆశ్రమంలోనే చూపించుకోవాలి అనే కోరికతోటి ఆ ఒక్కనన్నా ఇక్కడికి రావాల్సిన ఉద్దేశంతో మొన్న వచ్చి పరీక్ష చేయించుకున్నాను. ఇంకా ఎక్కువ ఏంటంటే ఇక్కడ గుండె టెస్ట్ అది కూడా చేశారు.
అది ఎక్కడ జరగటం ఎక్కువ టెస్ట్ అనేది ఉచితంగా చేయించి అంత బాగా చేసింది రామనాథం వెంకటేశ్వరరావు గారిని ఎంత పొగిడినా కానీ చాలు ఆయన చేసే కార్యక్రమాలు. ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటుంటే కూడా మాకు ఇంకొక సంతోషం ఏంటంటే ఈ గురు పౌర్ణమి సందర్భంగా అసలు గురు పౌర్ణమి విశిష్టత మనకి తెలియాలి. ఇది వేదవ్యాసుని పుట్టినరోజున ఈ గురు పౌర్ణమి చేసుకుంటూ ఉంటాము. వేదవ్యాసులు వారంటే వ్యాసు అంటే అర్థం వ్యాప్తి చెందటం అని. వేదాలని వ్యాప్తి చెందించాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అన్నారు. పరమాత్ముడి అవతారం కూడా ఒక నేను వేదవ్యాసుడే అని చెప్తాడు. అలాగే ఇంకొక విశేషం కూడా వాళ్ళ పౌర్ణమి రోజున శివుడు కూడా ఆయన కూడా శివశైన తొలేకాదశం విష్ణుమూర్తి శయనానికి వెళ్ళాడు. శివుడు కూడా ఇప్పుడు ఈ పౌర్ణమి రోజున శివుడు శయన పౌర్ణమి అని కూడా అంటారు. దానికి శివకేశవులకు భేదం లేదు అనే దానికి ఆ రెండు కూడా ఈ ఆషాఢ మాసం రావటం, ఈ సమయంలో ఇక్కడ పాల్గొంటూ. ఇంకొక విశేషం ఏంటంటే సుభాష్ పత్రిజీ గారి 2వ సంవత్సరం ఆరాధనోత్సవాలు ఆయన రచించి 2 సంవత్సరాలు అయింది. అవి టీఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా 10వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా అన్ని చోట్ల చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. రోజు పెరుగుడు మెడిటేషన్ ఛానల్లో కూడా ఆ కార్యక్రమాలన్నీ చూపిస్తున్నారు, అందరినీ పరిచయం చేస్తున్నారు. ఈ ధ్యానం మనం ఇంత టౌన్లు ఈ పల్లెటూళ్ళు బాగా కాకుండా గిరిజన ప్రాంతాల వాళ్ళు కూడా అసలు ఎంతో బాగా ధ్యానం చేస్తున్నారు. వాళ్ళని పరిచయం చేస్తుంటే వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అంత మారుమూలాలు అంత బాగా ఎంతమంది మేము మద్యం మానేసాము శాకాహారంలో ఏమైనా చెబుతుంటే వాళ్ళని చూస్తే ఎంతో గర్వంగా అడుగుతుంది. మనం ఎంత మంచి సమాజంలో ఉంటే మనమే వెనక్కొని ఉన్నామేమో అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అనేది కూడా మనం ప్రతి ఒక్కరు చేయాలి. పిల్లల దగ్గర నుంచి నేర్పితేనే వాళ్ళకి పిల్లలకు అయ్యి ఉంటుంది. మనం చేస్తుంటే కాసేపు వాళ్ళైనా పక్కన కూర్చుంటారు. అట్లా అలవాటు చేసుకోవాలి. ఈసారి శ్రీనివాసరావు గారు వాకింగ్ గర్వంగానే పొద్దున పొట్టు వచ్చినప్పుడు మనం చెప్పులే వేసుకోకుండా భూమి మీద అలా నడిస్తే మనకి భూమాతతోటి మన శరీరం కూడా పంచభూతాలతో తయారైంది. మనకి భూమాతతోటి ఆ అనుబంధం ఏర్పడుద్ది. అది మనకి ఎంతో శక్తి ఇచ్చింది అన్నమాట. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లో ఈ సంస్కృతి అయిపోయింది. ఇల్లు ఖాళీ ఇల్లు కనీసం ఉన్న చోట్ల అయినా ఇంట్లో అయినా కానీ చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా మంచి పద్ధతి. మనకి ఆ లోన కాళ్ళల్లో కూడా అన్ని పాయింట్లు ఉంటాయి. మన శరీరానికి కొన్ని పాయింట్లన్నీ చేతుల్లో కాళ్ళలో వాటికి కూడా స్పర్శ తగ్గి మనకు ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ మనం పెద్దవాళ్ళం ఎక్కువ నడవలేకపోయినా ఇంట్లో అయినా కానీ లెక్క పెట్టుకుంటా ఒక 20 అడుగులైనా 10 అడుగులైనా రోజు వేస్తే దానికి ఆరోగ్యం చాలా ఇదిగా ఉంటుంది. నాకు కొత్తగా చేసుకుని ఏం చేసుకుని ఇంకో ఎంతో తెలుసు అనుకున్నా కానీ 6 లక్షల ఆదాయం వాళ్ళకు కూడా కార్డు ఇస్తారు అనేది నాకు కొత్తగా అందరికీ ప్రచారం చేయాలనిపించింది. కనీసం నేను కూడా అందుకు